పోతున్నాం విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఓ మై గాడ్, సర్ప్రైజ్! థ్యాంక్ యూ సో మచ్ ఇండిగో. అయ్యయ్యో, బస్ వెళ్ళిపోతుంది. అయ్యో, మేము బస్ మిస్ అయిపోయాం. ఎక్స్క్యూజ్ మీ, మేము బస్ మిస్ అయిపోయామండి. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. ఎలా ఉన్నారు అందరూ? సో నా థంబ్నైల్ చూసి మీకు తెలిసిపోయి ఉంటుంది, నేను ఒక ప్లేస్కి వెళ్తున్నాను. యాక్చువల్లీ ఇదంతా సడన్ ప్రయాణం అండి, అస్సలు ప్రీ ప్లాన్డ్ కాదు. యాక్చువల్లీ 2 o'clock వరకు మాకు తెలియదు, 5:30కి ఫ్లైట్. 2 వరకు మాకు తెలీదు. అయితే బెంగళూరు అండి మా అన్నయ్య దగ్గరికి. 2 వరకు కూడా నమాజ్ చదువుకొని, వాళ్ళు ఫ్రైడే నమాజ్ చదువుకొని ఇంట్లోనే ఉన్నాను. 2 o'clockకి అలా కూర్చొని అన్నయ్యతో మాట్లాడుతున్నప్పుడు, రేపు రాఖీ కదా అన్నయ్య, నేను మిస్ అవుతున్నాను అని అంటే, వెంటనే టికెట్స్ బుక్ చేసేసి నువ్వు బయలుదేరే, నేను టికెట్స్ బుక్ చేసేసి అన్నాడు. ఐ వాజ్ ఇన్ అ షాక్. అయితే వెళ్తున్నామండి. మా హస్బెండ్ రావట్లేదు, నేను, మమ్మీ, మా చిన్నోడు, మా పెద్దోడు. అండ్ మా చిన్నోడిది ఈరోజు ఫస్ట్ ఫ్లైట్ అండి. బ్లెస్సింగ్స్ ఇవ్వండి వాడికి. అందుకో ఫేస్ రివీల్ చేయలేదు కదా, చూసేయండి మా చిన్నోడు క్యూట్ ఉన్నాడు కదా. వాడు ఫస్ట్ ఫ్లైట్ ఆనందంలో నేను వాడి ఫేస్ రివీల్ కూడా మీకు చేసేసి చూపిస్తున్నాను. అండ్ ఫ్లైట్లోని, ఎందుకంటే వాడు ఎక్స్పీరియన్స్ అంతా మీరు చూడాలి. వాడు ఫస్ట్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఎలా ఉంది అన్నది. నాకు ఆల్ టైప్స్ ఆఫ్ మిక్స్డ్ ఎమోషన్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఎక్సైట్మెంట్ ఉంది, షాకింగ్ ఉంది, అసలు ఇది కళ నిజమా అని ఒక షాక్లో అయితే ఉన్నాను నేను. సో ఎయిర్పోర్ట్ నియర్ బై వచ్చేసాము, చూద్దాం ఇంకా టైమ్. ఇంకొక విషయం, నేనైతే ఇప్పటికి వచ్చి లంచ్ కూడా చేయలేదు. నమాజ్ అయ్యాక ఈయనతో కలిసి తిందామని కూర్చున్నాము, అంతలో ఇదంతా హడావిడి అయిపోయింది. సో అక్కడ ఎయిర్పోర్ట్లో తినొచ్చులే అని చెప్పి మా హస్బెండ్ నా కోసం క్యారేజ్ కట్టేసి ఇచ్చారు. సో ముందైతే చెక్ ఇన్ అయిపోదామండి. చెక్ ఇన్ అయిపోయిన తర్వాత అక్కడ కూర్చొని నేను తింటాను, అప్పుడు మాట్లాడుకుందాం. చలో. సో గైస్, కొంచెం లక్ అయితే ఉంది, సిగ్నల్ పడలేదు. ఎంటర్ అయిపోతున్నాం విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. గైస్, మా అజహాన్ది ఫస్ట్ ఫ్లైట్ అవ్వడం బట్టి ఇండిగో టీం వాళ్ళు అలాగా హ్యాండ్మేడ్ గ్రీటింగ్ కార్డ్ చేసి మాకు సెండ్ ఆఫ్ ఇస్తున్నారు. హ్యాపీ జర్నీ అని రాసి ఇచ్చారు దాని మీద, హ్యాండ్మేడ్. చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ ఇండిగో టీమ్. సో గైస్, ఫైనల్లీ చెక్ ఇన్ అయిపోయాము. బోర్డింగ్ పాస్, నా టాల్కమ్ పౌడర్ కూడా ఎలవ్ లేదంట, ఆపేశారు. నా హ్యాండ్ బ్యాగ్ తీసేసుకున్నారు, టాల్కమ్ పౌడర్ ఎలవ్ లేదని. కానీ అందులో పెట్టింది మా అబ్బాయి పౌడర్, హిమాలయ. సో హిమాలయ అలౌడ్ ఉందంట. సో నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా జర్నీ చేసేటప్పుడు హ్యాండ్ బ్యాగ్లో టాల్కమ్ పౌడర్ మాత్రం పెట్టొద్దు. మా చిన్నోడికి చాలా ఆకలి వేసేస్తుందండి పాపం. అజ్జు పెద్దోడు కూడా పాపం లంచ్ చేయకుండా వచ్చేసాడు ఈ హడావిడిలో. సో ఫీడింగ్ రూమ్కి వచ్చేసాము వీడికి ఫీడింగ్ ఇవ్వడానికి. అజ్జు తొందరలోనే అస్సలు లంచ్ చేయడానికి కూడా మాకు టైం దొరకలేదు. చూడండి, ఫీడింగ్ ఇస్తూ ఈ రూమ్లో కూర్చొని తింటున్నాం ఇప్పుడు.
యాక్చువల్లీ ఫ్లైట్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఏంటంటే మనకి చెవులు క్లోజ్ అయిపోతున్నట్టు ఉంటాయి కదా, సో ప్రాబ్లం అవ్వకుండా చిన్నోడు ఏడవకుండా నేను కాటన్ అయితే పెట్టేశాను. లాస్ట్ టైం అయాన్తో వెళ్ళినప్పుడు, వాడు చిన్నప్పుడు వెళ్ళినప్పుడు అయాన్ తీసుకొని అప్పుడు చాలా ప్రాబ్లం ఫేస్ చేశాము, చాలా ఏడ్చేశాడు. అలా ఏమైనా రియాక్ట్ అవుతాడేమో అనుకున్నాను. ఫైనల్లీ టేక్ ఆఫ్ అయిపోయింది ఫ్లైట్. కానీ మా చిన్నోడు ఎలా ఎంజాయ్ చేశాడో మీరు ముందు చూడండి. నేను అనుకున్నది ఒకటి, అక్కడ జరిగింది ఒకటి. వాడు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. అండ్ మా అయాన్ చూడండి, ఇక్కడ వాడు కూడా కాటన్ పెట్టేసుకున్నాడు ఇయర్స్లోని. సీరియస్గా ఏదో బుక్ చూసేస్తున్నాడు. చూడండి మా అజాన్ ఎంత చక్కగా ఆడుకుంటున్నాడో. అస్సలు నేను ప్రతి నిమిషం భయపడుతూనే ఉన్నాను, అమ్మో ఏం భయపడతాడో, లైక్ టెన్షన్ అయిపోతాడో టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు అనుకున్నాను. అస్సలు ఏడవలేదు, ఆ డబ్బాలు తీసుకొని ఆడుకుంటున్నాడు. నేను ఎంత అయితే భయపడిపోయాను, ఎందుకంటే మా అయాన్తో అయాన్ ఫస్ట్ ఫ్లైట్ అప్పుడు మేము చెన్నైకి ట్రావెల్ చేసామండి. చెన్నైకి ట్రావెల్ చేసినప్పుడు మధ్యలో హైదరాబాద్ ఆగి అక్కడ నుంచి మళ్ళీ చెన్నై వెళ్ళాము. చాలా ఇబ్బంది పెట్టేశాడు. కానీ మా చిన్నోడు చూడండి, అటు మమ్మీ ఇటు నేను మా ఇద్దరి మధ్యన తిరిగి ఆడుతూ ఉన్నాడు. చాలా బాగా ఎంజాయ్ చేసేసాడు ఫ్లైట్. సో నాకెందుకో అనీజీగా అనిపించి కొంచెం కాఫీ ఆర్డర్ చేసుకొని కాఫీ తాగుతున్నాను. సో మా చిన్నోడైతే చాలా బాగా ఎంజాయ్ చేసేసాడు తన ఫస్ట్ ఫ్లైట్ చూడండి. అండ్ ఎయిర్ హోస్టర్స్ కూడా మా అజహాన్ని వదలలేకపోయింది. వచ్చి చాలా ఇటు తిరుగుతున్నారు అటు తిరుగుతున్నారు, వచ్చి మా అజహాన్ని చాలా ముద్దు చేస్తున్నారు ఆవిడ కూడా. సో ఆవిడ ఏం చెప్పారంటే, ఈ జర్నీ అయిపోయిన తర్వాత మీరు ల్యాండింగ్ అయిపోయిన తర్వాత వెళ్ళొద్దు, మీరు ఒక్క నిమిషం ఆగండి అని చెప్పారు. మేము ఎందుకు అనుకున్నాము. బట్ యాక్చువల్లీ ఏంటంటే గైస్, పిల్లలకి ఫస్ట్ ఫ్లైట్ అయినప్పుడు సర్టిఫికేట్స్ ఇస్తారంట. మాకైతే ఆ సర్టిఫికేట్స్ అవైలబుల్లో లేక వేరే కార్డ్ ఏదో ఇచ్చారు, లవ్ ఎట్ ఫస్ట్ ఫ్లైట్ అని చెప్పి. మీరు ఎప్పుడైనా మీ చిన్నపిల్లలతోని లైక్ బేబీని క్యారీ చేసినప్పుడు ఫస్ట్ ఫ్లైట్ అయితే మాత్రం మర్చిపోకుండా కంపల్సరీగా తీసుకోండి సర్టిఫికేట్. వాళ్ళే అడుగుతారు. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు ఏమైనా మర్చిపోయి ఉంటే మీరైనా గుర్తుపెట్టుకొని వాళ్ళని అడగండి, మా అబ్బాయి ఫస్ట్ ఫ్లైట్ సర్టిఫికేట్ ఇవ్వండి అని చెప్పి. చూడండి ఫ్లైట్ అంతా ఖాళీ అయిపోయింది, మేమే ఉండిపోయాము. ఎందుకు ఉండమన్నారో అని అనుకున్నాము. ఆ ఫస్ట్ ఫ్లైట్ సర్టిఫికేట్ రాసిస్తా అని చెప్పారు. చాలా మంచి గెస్చర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఇండిగో ఫ్లైట్. మేము మళ్ళీ ఇండిగోని ప్రిఫర్ చేస్తాము. అండ్ ఈవిడ కూడా చాలా లవ్లీగా రిసీవ్ చేసుకున్నారు. అండ్ ఈ హడావిడిలో మాకు ఈ ఆనందంలో ఏమైందంటే, మేము బస్ మిస్ అయిపోయాము, మమ్మల్ని తీసుకువెళ్ళే బస్సు. సో పోన్లే లేట్ అయితే అయ్యింది, పర్వాలేదు అనుకున్నాము. బట్ మా కోసం వచ్చిన బస్సులో మేము ఒక్కరమే ఉన్నాము, బస్సు ఖాళీగా ఉన్నప్పటికీ కూడా చాలా ఎంజాయ్ చేసాం మేము. అప్పుడప్పుడు సడన్ ప్రయాణం కూడా చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. ఈవెన్ నేను ఒక లాస్ట్ నా వ్లాగ్లో చెప్పాను, మా హస్బెండ్ నేను మా అయాన్ వెళ్తున్నప్పుడు ఏమైనా ఫ్లైట్ ఎక్కాలంటే అదృష్టం ఉండాలే అయాన్ అని. బట్ ఈ అదృష్టం లైక్ అంటారు కదా, అప్పుడప్పుడు ఏమైనా అనుకుంటే జరుగుతాయని. నేను అప్పుడు అలా అన్నానో లేదో, ఇప్పుడు సడన్గా ఇలా ఫ్లైట్ ఎక్కుతా అని కూడా నేను అనుకోలేదు. ఐఎమ్ సో హ్యాపీ. అసలు బాబుని తీసుకొని ఆఫ్టర్ ఏ లాంగ్ టైం, నేను ప్రెగ్నెన్సీలో కూడా నేను ఎక్కడికి వెళ్ళింది లేదు, బికాజ్ బెడ్ రెస్ట్ అన్నారు కాబట్టి. సో ఆ తర్వాత నేను ట్రావెల్ చేస్తున్న ఈ ఫస్ట్ జర్నీ ఇది. అది దట్టు చాలా సడన్గా. అసలు నేను అనుకున్న మార్నింగ్ వరకు ఇంట్లో ఉన్నాను, నైట్ బెంగళూరులో ఉన్నాను. అస్సలు అనుకోలేదు. చాలా అలాంటి ట్రిప్స్ లైక్ ముందు నుంచి ప్రీ ప్లాన్డ్గా అనుకున్న ట్రిప్స్ అయితే అంత హ్యాపీ అనిపించవేమో. ఇంత సడన్గా రావడం బట్టి నాకు చాలా కలగా ఉంది. వీడు చూడండి ఎంత భయపడిపోయాడో ఆ బస్సు, ఆ ఏరోప్లేన్స్ చూసి. ఈ కార్డు ఇలా రాసి ఇచ్చారు వాళ్ళు, చూడండి ఎంత బాగా రాశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సో మా అజహాన్ అయితే మాత్రం చాలా ఎంజాయ్ చేశాడు. అండ్ ఇక్కడ బెల్ట్ నెంబర్ 3లో మా లగేజ్ వస్తుందంటే వచ్చి నించున్నాము. సో ఇదేనండి నా వ్లాగ్. మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏం జరిగింది ఏంటి అన్నీ ఇంకా వ్లాగ్స్ వస్తూనే ఉంటాయి. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నాకు చాలా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.